అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆలూరు నియోజకవర్గంలో ఒకసారిగా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే విరూపాక్షితో సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసినారు చిప్పగిరి పోలీసులు. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. శనివారం నాడు టీడీపీ కార్యకర్తపై విరూపాక్షి దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు చేశారు. ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి వెంటనే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఇక పిఎస్ కు వైసీపీ శ్రేణులందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఆలూరు నియోజకవర్గంలో. ఇక చిప్పగిరి పిఎస్ వద్ద భారీ బందోబస్తు కూడా కనిపిస్తోంది. మొత్తానికైతే ఇప్పుడు ఆలూరు నియోజకవర్గంలో ఒక విధంగా టెన్షన్ వాతావరణం ఉందని చెప్పొచ్చు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామంలో జరిగిన రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బి విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ తో పాటు దాదాపు 15 మందిపై కూడా చిప్పగిరి పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు కూడా వారు నమోదు చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ మనం చూద్దాం. గాయం తగిన కాపలా కాస్తున్నారా, కొట్టిన కాపలా రాడు. ఆడ ఉండి బిజీ టౌన్ లో పెట్టుకున్నాడు, అసలు ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ఉన్నా సుడికాడు మీకేమన్నా సమస్య వస్తే పోయి కూటమి ప్రభుత్వం రోజు రోజుకు అరాచకాలు పెచ్చిమీరిపోతున్నాయి. వాళ్ళ దుర్మార్గం ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందంటే ఇంకా అంతకంటే దుర్మార్గం ఇంకా ఎవరు చేయలేరు అన్నట్టుగా. నిన్న రాత్రి వాళ్ళంతకు వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు చిప్పగిరి మండలంలో సంగాల గ్రామంలో గిరి అని మాకు వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన దాడి జరిగితే ఆ దాడి జరిగినటువంటి ఇంటికి పరామర్శించడానికి వెళ్ళినటువంటి మా ఎమ్మెల్యే విరూపాక్షి గారు వాళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే తరపున ఫాలోవర్స్ ను అందరికి దాడి చేయటం. ఈ దాడి జరుగుతుంది, ఇంత దాడి జరుగుతున్న పోలీసులు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా అని చెప్పేసి క్వశ్చన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకోకుండా తిరిగి మళ్ళీ ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా, లేదంటే ఒక ఐఎస్ఐ తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా తెల్లవారుజామున 3 గంటలకు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి తాళాలు పగలగొట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లటం ఎంత దుర్మార్గమైన చర్య అంటే అంత దుర్మార్గమైన చర్య. గడిచిన 25 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తా ఉందనటానికి నిదర్శనం అంతకు ముందు జరిగినటువంటి అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, దాడులు. ఈ రోజు మరొకసారి అదే రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారి ఇంటి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి పూట ఎమ్మెల్యే విరూపాక్షి గారిని వాళ్ళ కుమారుడు చంద్రశేఖర్ ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని, హార్డ్ డిస్క్ ని కూడా పోలీసులు ఎత్తుకుపోయారు అని అంటే ఎంత దౌర్జన్యం, ఎంత దాడులు, ఎంత అరాచకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేట్రేగిపోతున్నాయంటానికి ఇది నిదర్శనం. మొన్నటిగా మనం చూసాం, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యే భర్త గంజాయి బ్యాచ్ వేసుకొని చేసినటువంటి వీరంగం, ఆయన్ని చంపేయాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరు మనం చూసాం. ఈ రోజు ఒక బీసీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి 2:40 ప్రాంతంలో ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైతే సీసీ ఫుటేజ్లు, హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోయారంటే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కనీసం మీరు కడుపుకి అన్నం తినే ప్రవర్తిస్తున్నారా, లేదంటే ఇంకేదన్నా తిని ప్రవర్తిస్తున్నారా? మనుషులు లాగా మీరు ప్రవర్తిస్తున్నా, రాక్షస జాతిలో పుట్టిన వాళ్ళలాగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఏ ఎమ్మెల్యేనా ఆయన ఏమన్నా ఉగ్రవాద?
ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నారా లేదంటే ఏమన్నా ఉగ్రవాది తీవ్రవాద అర్ధరాత్రి పూట ఇంటి తలుపులు బాగా కొట్టుకుని వెళ్ళి అరెస్ట్ చేయడానికి సో మొత్తానికైతే అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేయడం ఏంటి, సీసీటీవీ కెమెరాలు కూడా స్వాధీనం చేసుకోవడం, హార్డ్ డిస్కులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం ఏంటి, అసలు ఈ ప్రభుత్వం మనుషుల్లాగానే ప్రవర్తిస్తుందా, అసలు కడుపుకు అన్నమాయ తింటుందా అని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వైపు అర్ధరాత్రులు ఇండ్లలోకి చొరబడి ఇంత దారుణంగా అరెస్టులు చేయడం ఏంది, కుటుంబీకులందరికీ కూడా ఇబ్బంది కల్పించడం ఏందని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఇటు వైసీపీ నేతలు. సో ఒక్కసారిగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆలూరు నియోజకవర్గంలో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతానికి అక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంది, అండ్ మోర్ ఓవర్ ఈ గొడవకు అసలు ప్రధాన కారణం ఏంటి, గొడవ ఎప్పుడు జరిగింది, అరెస్ట్లు ఎందుకు చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, పూర్తి డీటెయిల్స్ అందించండి కిరణ్. ప్రియ, సంగాల నెమల్కల్ గ్రామాల్లో, ఆలూరు నియోజకవర్గంలోని సంగాల నెమల్కల్ గ్రామాల్లో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా సంఘాల్లో వైసీపీ నేత గిరి ఎమ్మెల్యే తమ్ముడిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడంతో ఈ వివాదం మొదలైంది. అయితే టీడీపీ నెమలికల్ టీడీపీ కన్వీనర్ కారు పైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి చేస్తే ఈ పరస్పర దాడుల్లో తీవ్ర ఉద్రిక్తత జరుగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి అటు ఆలూరు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొనింది. మరోపక్క టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య, 2 గ్రామాల మధ్య నేతల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారి పక్కుమన్నాయి. ఆ పక్కుమన్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. మరోపక్క ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ ప్రధానంగా తమ పార్టీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేశారు, తమ పార్టీకి సంబంధించిన నేతలపై కేసులు పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్టేషన్ ముందు ధర్నా కూర్చోడం, ఆ ధర్నా కూర్చున్న తర్వాత నేరుగా విరూపాక్షితో పాటు విరూపాక్ష కుమారుడిని కూడా చిప్పగిరి పోలీస్ స్టేషన్ కు ఏదైతే పోలీసులు తరలించడం జరిగింది. ఈ వివాదం నడుస్తుండగానే ప్రధానంగా టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాదాపు 15 మంది నేతల పైన ఇటు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు విరూపాక్షి కుమారుడు మరో 15 మంది వైఎస్ఆర్సీపీ నేతల పైన కేసులు నమోదు చేశారు. ఈ కేసులు నమోదు కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ అట్రాసిటీ కేసులో దాదాపు 90 రోజులు నిందితులకు బెయిల్ వచ్చే అవకాశాలు దాదాపు ఉండవు. ఇక్కడ టీడీపీ కార్యకర్త శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్త ఇంటి పైన నేరుగా విరూపాక్షి దాడిలో పాల్గొన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు మేరకు విరూపాక్షితో పాటు వైఎస్ఆర్సీపీ నేతల పైన కేసు కూడా పోలీసులు కట్టడం జరిగింది. అయితే ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యంగా అరెస్ట్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అయితే కిరణ్, ఇప్పుడు అంత అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే అర్ధరాత్రి ఆల్మోస్ట్ 2:50 అంటే 3 గంటల తెల్లవారు జామున వెళ్ళి అరెస్ట్ చేయడము, సీసీ కెమెరాలు కానీ హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకోవడము, ఇంత కరాఖండిగా వెళ్ళి నైట్ టైంలో అరెస్ట్ చేయడానికి ప్రధాన రీజన్ ఏంటి? ఆయన ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటి? ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు దీనికి సంబంధించి? ప్రియ, ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీ నేతలు, అధికార టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ అట్రాసిటీ నమోదు చేశారు. అయితే ఈ ఎస్సీ అట్రాసిటీ కేసు ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది. ఎందుకంటే ఎస్సీ అట్రాసిటీ కేసులో మొదట సిఐ తర్వాత డిఎస్పీ ఇంట్రాగేషన్ ఉంటది. ఈ ఎలాంటి విచారణ లేకుండా నేరుగా పోలీసులు విరూపాక్షి ఇంట్లోకి దౌర్జన్యంగా దూరడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మరోపక్క విమర్శలు కురిపిస్తున్నారు. అక్రమంగా పిఎస్ కు తరలించడం కరెక్ట్ కాదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేత ఏదైతే గెలవడం, గత ఎన్నికల్లో అక్కడ గెలిచిన ప్రస్తుతం ఉన్న మాజీ మంత్రి అటు గుంతకల్ నియోజకవర్గంలో జయరాం పోటీ చేసి గెలవడం, ఈ నియోజకవర్గంలో మరో నేతకు టికెట్ ఇవ్వడం, అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత ఇటు విరూపాక్షి నియోజకవర్గంలో యాక్టివ్ కావడం, పార్టీని పటిష్టపరచడం, మరోపక్క టీడీపీ అటు కూటమి నేతలతో నేరుగా ఆయన ఎదుర్కోవడం, ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు, 2 గ్రామాల మధ్య జరిగిన ఉద్రిక్త వాతావరణం, మరోపక్క ఒకరిపై ఒకరు దాడులు చేశారు, మరోపక్క టీడీపీ నేత ఇంటి పైన విరూపాక్షి దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం పైన ఎస్సీ అట్రాసిటీ కేసు ఎమ్మెల్యే పై నమోదు చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి దాదాపు తెల్లవారుజామున
ఇంటి పైన దాడి చేసి విరూపాక్షిని అరెస్ట్ చేయడం ఎంతవరకు ప్రస్తుతం సమంజసం ఎమ్మెల్యే అంటూ వైఎస్ఆర్సీపీ విరూపాక్షను నేతలు విమర్శలు అయితే గురిపిస్తున్నారు. కిరణ్, ప్రస్తుతం మరోపక్క, ఎమ్మెల్యే విరూపాక్షని ఈ ఏ పోలీస్ స్టేషన్ లో ఉంచారు? ప్రస్తుతానికి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? దీనికి సంబంధించి ప్రస్తుతానికి అక్కడ వాతావరణం ఎట్లా ఉంది? ప్రియా ఇటు చిప్పగిరి పోలీస్ స్టేషన్ లోనే ఎమ్మెల్యే విరూపాక్షి ఉన్నారు. అటు పిఎస్ వద్ద భారీ స్థాయిలో పోలీసుల బందోబస్తు మోహరించారు. ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలు భారీ స్థాయిలో చిప్పగిరి పోలీస్ స్టేషన్ చేరుకోవడం, అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం, ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నాలు నిరసనలు కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీ నేతలు మా కార్యకర్త ఇంటిపైన దాడి చేశారు ఎమ్మెల్యే అంటూ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు మాత్రం తమ పార్టీ నేతల పైన దాడి చేశారు కాబట్టి తమకు నైతిక మద్దతుగా ఎమ్మెల్యే వచ్చారు, ఎమ్మెల్యే దాడి చేయలేదంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో అటు టీడీపీ వైసీపీ నువ్వా నేనా అనే రీతిలో రాజకీయాలు నడుస్తున్నాయి. మరోపక్క కూటమి 2 ఏళ్ల పాలన ముగియడం, మరోపక్క 3వ సంవత్సరం అధికారం లేకొచ్చి 3 సంవత్సరాలు కావడం, మరోపక్క ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ యాక్టివ్ కావడం. ఈ నేపథ్యంలో భాగంగా 2 గ్రామాల మధ్య జరిగిన ఉద్రిక్త సంఘటనలు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రస్తుతానికైతే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఫర్దర్ గా ఏం జరుగుతుందో వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే ఆలూరు నియోజకవర్గంలో ఒకసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేపై SC/ST కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే విరూపాక్షితో సహా 15 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అట్రాసిటీ హత్యాయత్నం కేసులు నమోదు చేశారు చిప్పగిరి పోలీసులు. ఇటు టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే శనివారం టీడీపీ కార్యకర్తపై విరూపాక్షి దాడికి పాల్పడినట్లు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. వైపు ఇంట్లోకి అర్ధరాత్రి దౌర్జన్యంగా వెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు అంటూ కూడా వాళ్ళంతా కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇటు వైసీపీ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా PS కి తరలిస్తున్నారు. అక్కడ చిప్పగిరి PS వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వైపు పోలీసులు. విరూపాక్షి అరెస్టు కూడా తీవ్రంగా వైసీపీ నేతలంతా కూడా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కూటమి అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ కూడా వారి యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున అర్ధరాత్రి 2:45-3 గంటలకి ఇంట్లోకి చొరబడి కుటుంబీకుల్ని అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేరి అరెస్ట్ చేయడం ఏంటి? ఇంత ఎమర్జెన్సీగా నైటే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏం ఏర్పడింది? ఇంత పోలీసులు ఇలాగా అర్ధరాత్రులు ఇంటి మీదకి వచ్చి అరెస్ట్ చేయడం, CC కెమెరాలు హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకోవడము, ఇంత నిజమైనటువంటి అవసరం ఏముంది? కూటమి ప్రభుత్వం అసలు నిజానికి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? అసలు మనుషుల్లా ప్రవర్తించట్లేరు, రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఇటు వైసీపీ నేతలంతా కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే శనివారం రాత్రి చిప్పగిరి మండలం నేమకల్లు సంగాల గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య కూడా తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు కూడా పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే SC వర్గానికి చెందిన వ్యక్తి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి వస్తువులను ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారనేటువంటి ఫిర్యాదుతో పోలీసులు అయితే విరూపాక్షిపై కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2:45 ఆ సమయంలో పోలీసులు భారీ బలగాలతో ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి మరి విరూపాక్షిని ఆయన కుమారుణ్ణి కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యే అరెస్టు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చిప్పగిరి పోలీస్ స్టేషన్ కు భారీగా తరలి వస్తుండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం చిప్పగిరి పోలీసులు అయితే నామకల్లు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలు ఈ అరెస్టు అక్రమమని, రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పేసి ఓవైపు వైసీపీ శ్రేణులంతా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. కంప్లైంట్